చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గంలో శుక్రవారం నెల్లూరు నగరంలోని స్థానిక వీఆర్సీ సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అలివిగాని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సి పేరుతో దగా చేశారని తెలిపారు. నిరుద్యోగులను, యువత, రైతులను, మహిళలను మోసం చేశారని, వీళ్ళందరూ ఈ రోజు రోడ్డున పడటానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వాపోయారు. సాధనకి పోవాలి, బ్యానర్ ముందుండాలి. దయచేసి అందరూ కూడా క్రమశిక్షణగా సార్ వెనక్కి రావాలి, సార్ వెనక్కి వెళ్ళండి, ముందుకు రావద్దు, ముందుకు రావద్దు. ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్ముడ జగన్ చెప్పిన మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న వేలాది మందిగా ఈ రోజు చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో ఎంతగా తగలపడ్డాడో అది నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, రైతు కావచ్చు, మహిళ కావచ్చు, యువజనుడు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వారి కడుపు మండి రోడ్డు మీద రావడం జరిగింది. నిన్న కాక మొన్న చూసాం, నిరుద్యోగుల కడుపు కొట్టి వాళ్ళ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడదని విధంగా డిఎస్సిలో కూడా నిరుద్యోగులకి వారందరికీ కూడా అన్యాయం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి. అలానే ఆడబిడ్డ నిధి కింద 1500 నెలకిస్తానని చెప్పి 1 కోటి మంది మహిళలను మోసం చేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఒక్క మహిళకి 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిరుద్యోగులకి నెలకు 3000 రూపాయల లెక్కన 30 లక్షల మంది నిరుద్యోగులకి ఇస్తారని చెప్పారు. ఈ రోజుకి ఒక్క నిరుద్యోగి కూడా 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా ఈ రోజు దాకా కూడా ఒక్క వృద్ధ పెన్షన్ పథకం కూడా రాకపోగా 66 లక్షల మంది గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే క్రమంలో ఈ రోజు 59 లక్షల మందికి మీరు తగ్గించారు. కొత్తగా ఒక్కటి కూడా రాలే. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వాల. రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తారన్నారు, అది కూడా ఇవ్వాల. అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు లెక్కన 2 సంవత్సరాలకి 6 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఉండాలి. ఈ రోజుకి మీరు 6 గ్యాస్ సిలిండర్లు ఒక్క మహిళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. అలా ప్రతి ఒక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేసి చూపిస్తే ఈ రోజు ఏవైతే చెప్పారో వాటన్నిటికీ కూడా వెంటపాటు పొడిచి ఈ చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాలా, అందరి జీవితాలు బాగుపడతాయని ఈ రోజు ప్రజలందరూ కూడా ఆక్రోశించేటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ల మీదకి ఇన్ని వేల మంది ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చారంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం, కుట్ర, వెన్నుపోటు, ద్రోహం వాటన్నిటిని కూడా ప్రజల గొంతుకుగా ప్రజల ముందు నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలయడం కూడా జరుగుతుంది.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.